మీరు చేసే సూర్య నమస్కారంలో ఊర్ధ్వముఖంగా చేస్తారు. ఊర్ధ్వముఖంగా చేయడం అంటే తల పైకి ఎత్తుతారు, మెడ పైకి ఎత్తి పైకి చూస్తారు కదా. మన సైకాలజీలో కూడా ఏమని చెప్తారంటే, ఎప్పుడైనా మనిషికి పాశ్చాత్యులు కూడా ఇది కనిపెట్టారు, డిప్రెషన్ లేకపోతే నిరాశావాదం వచ్చినప్పుడు మనిషిని తల పైకెత్తి చూడమంటారు. పైకెత్తి చూడటంలో ఆశావాదం ఉంటుంది. ఏదో తీసుకో అక్కడి నుంచి ఉండే శక్తిని గ్రహించగల శక్తి వస్తుంది. లోపలి కింద కొంచెం అనుకో, అక్కడ బోల్డంత శక్తి ఉంది కానీ తీసుకునే రిసెప్టర్ నీలో లేదు. ఎక్కడైనా ఒకటి ఉంది పవర్, మనం తీసుకోవాలి అంటే మనలో ఆ రిసీవింగ్ సిగ్నల్స్ ఉండాలి కదా. మనం ఆ భంగిమలో ఉంటేనే కదా మనకు వస్తుంది. మనం ఏం ప్రయత్నం చేయకుండా మనం ఎక్కడో ఉన్నాం అనుకో, మహాప్రాణం ఎక్కడో ఈ ప్రాణం ఎక్కడో, అప్పుడు నీకు ఆ ప్రాణశక్తి ఎలా ఎలా చైతన్యం అవుతుంది. సో మహాప్రాణం నుంచి ప్రతి ప్రాణి చైతన్యవంతుడు అవ్వడం కోసం యోగా. యోగా ఎలా? అలాగే మానసికంగా, శారీరకంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా కూడా ఆరోగ్యంగా ఉండటమే ఆరోగ్యం అని ఎవరు చెప్పారు? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది. ఇట్స్ జస్ట్ నాట్ అన్ హెల్త్ ఇస్ నాట్ అన్ absence of disease. It is the well-being of physical, mental, spiritual, social well-being is called health. అదే కంప్లీట్ హెల్త్. అంతే తప్పించి కేవలం జబ్బు ఏమీ లేదండి, బాగానే ఉన్నాను, నాకు బీపీ లేదు, షుగర్ లేదు, బాగానే కాదు. అది లేకపోతే మీరు బాగున్నట్టు కాదు. ఇవేమీ లేకపోయినా కూడా మీరు ఆధ్యాత్మికంగా చైతన్యవంతులై ఉన్నారా, మానసికంగా ఉల్లాసంగా ఉన్నారా, ఉత్సాహంగా ఉన్నారా?